హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎంటైర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. సో ఈ వీడియో 3 సెక్షన్స్ అయితే డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కి కాస్ట్ ఎంత ఉంటుంది బయట, యాజ్ వెల్ as ప్రైవేట్ ఎవరైతే చేస్తుంటారో లేదా కన్సల్టెన్సీస్ లో కాస్ట్ ఎంత ఉంది బయట ఇప్పుడు కరెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకునేటట్లుంటే ఎటువంటి కంపెనీస్ నుండి మీరు తీసుకుంటే మీకు బెటర్, ఏ విధంగా బెటర్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్ సెక్షన్ వచ్చేసరికి ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకునేటప్పుడు తెలియని వారి కోసం ఎటువంటి డాక్యుమెంట్స్, ఎంటైర్ డాక్యుమెంట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి డాక్యుమెంట్స్ మిస్ అవ్వకండి. సో ఈ డాక్యుమెంట్స్ కూడా ఈ సెక్షన్ లో మీకు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనే దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఫస్ట్ బయట ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే బయట కాస్ట్ ఎంత ఉంది, మనకి కామెంట్ కూడా వచ్చాయి లేటెస్ట్ వీడియోస్ కి. ఏమంటే బయట ప్రైవేట్ గా 25K పెట్టి తీసుకున్నాను డాక్యుమెంట్స్. అవి బీజీబీ వెరిఫికేషన్ అవుతాయా? ఇంకొకరు నేను కన్సల్టెన్సీస్ నుండి 1 lakh పే చేసి డాక్యుమెంట్స్ యాజ్ వెల్ as అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను, అక్కడ డాక్యుమెంట్స్ కూడా ఎంటర్ డాక్యుమెంట్స్ తీసుకున్నాను. దీనికి డిఫరెన్స్ ఏంటి, కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు కరెంట్ అనేది మీకు చెప్తాను. నాకు తెలిసిన విధంగా యాజ్ వెల్ as ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రెసెంట్ బయట ఉన్న మార్కెట్ లో కన్సల్టెన్సీస్ వాళ్ళైతే కెరీర్ గా ఎవరికైతే వాళ్ళకు ఉందో వాళ్ళకి ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి యాజ్ వెల్ as వాళ్ళకి నచ్చిన డొమైన్ లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ 1 to 2 lakhs అయితే చార్జ్ చేస్తున్నారు బయట. మీరు కన్సల్టెన్సీకి వెళ్దాం అనుకుంటే మీరైతే 1 to 2 lakhs అయితే మీరు అఫోర్డ్ చేసే కేపబిలిటీ ఉందని వెళ్ళండి. ఏంటో ఇట్లా అంటున్నావు, చాలా మంది ప్రైవేట్ గా కూడా వెళ్తున్నారు అంటే అవునండి, ప్రైవేట్ గా కూడా రన్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు ఎటువంటి కన్సల్టెన్సీ అయితే రన్ చేయరు, ఓన్లీ వాళ్ళ డాక్యుమెంట్స్ సమ్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నుండి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళంతా చార్జ్ చేస్తున్నారు బయట అంటే వాళ్ళు రేంజ్ వచ్చేసరికి 25K to 40K వరకు చార్జ్ చేస్తున్నారు బయట ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కి. ఇదండి ఈ సెక్షన్ లో. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎటువంటి కంపెనీస్ నుండి తీసుకోవాలి. మనం ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఏమంటే ముందు మన వీడియోని ఫాలో అయింటే ఈ సెక్షన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు తీసుకుంటే ఎటువంటి కంపెనీస్ నుండి మీరు తీసుకోవాలి అంటే మీరు డాక్యుమెంట్స్, ఎంటైర్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత మీరు ఆ కంపెనీస్ నుండి ఎవరైతే ముందుగా తీసుకుంటారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ లేదా రీసెర్చ్ చేసి ఆ కంపెనీస్ బీజీబీ వెరిఫికేషన్స్ కి యాక్సెప్ట్ చేస్తాయా అంటే, ఇప్పుడు మీరు కంపెనీ సెలెక్ట్ అయినారంటే వాళ్ళు బీజీబీ మెయిల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు బీజీబీ వెరిఫికేషన్ చేస్తారా కంపెనీస్ అంటే ఈమెయిల్ బీజీబీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, అటువంటి కంపెనీస్ నుండి మాత్రమే డాక్యుమెంట్స్ అయితే తీసుకోండి. ఇదండి, ఇటువంటి కంపెనీస్ బీజీబీ వెరిఫికేషన్ మెయిల్ ఎవరైతే యాక్సెప్ట్ చేసి బీజీబీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా చేస్తాయో అటువంటి కంపెనీస్ నుండి అయితే డాక్యుమెంట్స్ అయితే తీసుకోండి. థర్డ్ సెక్షన్ వచ్చేసరికి తెలియని వారి కోసం ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మనం ఇంక్లూడ్ చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ పే చేసి అంటే ముందుగా అయితే యాజ్ వెల్ as ఆఫర్ లెటర్ అండి, సెకండ్ రిలీవ్ లెటర్, థర్డ్ పే స్లిప్స్, ఫోర్త్ ఎక్స్పీరియన్స్ లెటర్ అండి. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ అయితే మీరు ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ నుండి మీరు తీసుకుంటుంటే ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మీరు నెసెసరీగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదండి మీకు ఈ ఎంటైర్ వీడియోలో మీకు చెప్తాల్సుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.